ఓం శాంతి. ఈరోజు మురళి 7/8/2026. మధురమైన పిల్లలారా, ఇప్పటి వరకు ఏదైతే చదివారో దాన్నంతటినీ మరచి ఒక్క బాబానే స్మృతి చేయండి. ఇంపార్టెంట్ అని. ఇప్పటి వరకు ఏదైతే చదివారో, బాబా మురళి కాదు, భక్తి మార్గంలో చదివిండేది, అనవసరమైనటువంటి చదివినాం కదా భగవంతుని గురించి, అవన్నీ మర్చిపోండి. ఒక్క బాబాని స్మృతి చేయండి. ప్రశ్న: భారత భూమి పైన సత్యుగ స్వరాజ్యమును స్థాపించేందుకు ఏ శక్తి కావాలి? భారత భూమి పైన సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ శక్తి కావాలి? ఒకటి ఈశ్వరీయ శక్తి, ఆలోచన చేయాలి. పరమాత్మ శక్తి, పవిత్రతా శక్తి, యోగ బలం, శ్రేష్ఠ కర్మల బలం. ఆలోచించండి. జవాబు: పవిత్రతా శక్తి. పిల్లలైన మీరిప్పుడు సర్వశక్తివంతుడైన బాబాతో యోగం జోడించి పవిత్రంగా అవుతారు. పిల్లలైన మీకు పవిత్రతా శక్తి ఎంత లభిస్తుందంటే ఆ శక్తితో మీరు మొత్తం విశ్వం పైన విశేషంగా భారతఖండం పైన, ఆ సమయంలో విశ్వం అంటే భారతఖండం ఒక్కటే ఉంటుంది కదా, సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపిస్తారు. ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయమే లేదు. జ్ఞానము మరియు యోగ శక్తియే పావన ప్రపంచానికి అధిపతిగా తయారు చేస్తుంది. ఈ శక్తి ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుంది. అది ఇంపార్టెంట్. రెండు మతాలు ఉండదు, ద్వైతం ఉండదు, ఏకమత స్థాపన జరుగుతుంది. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, అన్నింటిలోనూ ఐకమత్యం ఉంటుంది కదా. పాట: చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసమైతే మనం ఎదురు చూస్తూ ఉంటేమో ద్వాపర యుగం నుంచి, ఏ తండ్రి కోసమైతే భిన్న భిన్న రూపాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటేమో ఆ తండ్రితో మిలనం చేసే సమయం రానే వచ్చింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి బాబ్ దాదా. పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మన ద్వారా తయారు చేయబడింది కాదు, బయట వాళ్ళు తయారు చేస్తారు. ఏ విధంగానైతే వేదశాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయించడం జరుగుతుందో అదే విధంగా ముందే తయారు చేయబడిన ఈ పాటల సారాంశాన్ని అర్థం చేయిస్తారు. నావికుడు లేదా తోటమాలి లేదా సద్గతి దాత ఒక్క బాబానే అని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తిని పొందేందుకు భక్తిని చేస్తారు, కానీ జీవన్ముక్తి దాత లేదా సద్గతి దాత ఒక్క భగవంతుడే. దానిని పిల్లలే అర్థం చేసుకుంటారు, మనుషులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖం నుండి విముక్తులను చేసి శాంతిని ప్రాప్తింపచేస్తారు. సద్గతి అంటే బాబా అంటారు, అనేకమైనటువంటి బంధనాల నుంచి దూరం చేసి సద్గతిని, దుఃఖం నుంచి దూరం చేసి శాంతిని ప్రాప్తింపచేస్తారు. ఇక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. భారతదేశ వాసులైన పిల్లలకి ఇది తెలుసు. రాధాకృష్ణుల రాజ్యం అని అనడానికి వీల్లేదు. రాధాకృష్ణులు యవ్వనం యొక్క స్థితి, బాల్యం యొక్క స్థితి. వాళ్ళు రాజ్యం చెయ్యరు కదా. రాజ్య పట్టాభిషేకం చేస్తానే వాళ్ళ పేర్లు మారిపోతాయి కదా లక్ష్మీనారాయణలుగా. కాబట్టి లక్ష్మీనారాయణల రాజ్యం అంటారు, కానీ రాధాకృష్ణుల రాజ్యం అని ఎక్కడా అన్నారు. బాబా అదే అంటున్నారు. రాధాకృష్ణుల రాజ్యం అనడానికి వీల్లేదు. నిజానికి బాబా అంటారు, రాధ మాత అయినారు అనగా స్త్రీ. కావున వీరు బాబా అంటారు, వీరు తనని ఎక్కువగా ప్రేమించాలి. అయినా మాతలు కృష్ణుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. మాతలందరూ రాధని ప్రేమించాలి కదా, ఎక్కువగా కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. కృష్ణుణ్ణి ప్రేమించినంత రాధని ప్రేమించరు కదా. కృష్ణుని లాంటి భర్త కావాలి, కృష్ణుని లాంటి కొడుకు కావాలి, కృష్ణుని లాంటి సఖుడు కావాలి అని గోపికలు పారవశ్యమై ఆయన మురళీగానానికి మైమరిచిపోయేవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది కదా. అదే బాబా అంటున్నారు. అయినా మాతలు కృష్ణుని ఎక్కువగా ప్రేమిస్తారు, ఊయలలో ఉంచుతారు, కృష్ణ జన్మాష్టమిని జరుపుతారు, రాధ జయంతిని జరపరు.
చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఎందుకంత విలువ లేదు, కృష్ణుడికి ఉన్నంత విలువ రాధకు లేదు. ఎందుకు అంత ముందుకు వెళ్ళడానికి ఎంత సాక్రిఫైస్ అయ్యి తాను ముందుకొచ్చారు కదా బాబా. అందుకు బాబాకి సర్వస్వ త్యాగిగా అయిపోయారు బాబా. బాబా తయారు చేసిన తర్వాత మమ్మ వచ్చి మెయింటెనెన్స్ చేసినారు, మమ్మ వచ్చి బాబాలాగా తయారైపోయినారు. అది ఇంపార్టెంట్. అందుకే బాబా అంటారు వారి జీవన గాథ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చి తమ జీవన చరిత్రని మరియు సర్వుల జీవన చరిత్రని చెప్తున్నారు. మనుష్యులు శివపరమాత్మాయ నమః అని అంటారు, కానీ అతడి జీవన చరిత్ర గురించి ఎవ్వరికీ తెలీదు. మనుషుల జీవన చరిత్ర భూగోళము, మనుష్యుల జీవన గాథనే చరిత్ర భూగోళము అంటారు. కృష్ణదేవరాయల హిస్టరీ, తర్వాత అనేక జీవన చరిత్రలు, అశోకుని జీవన గాథ చెప్తారు కదా. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం అని అంటారు కదా. ఎన్ని రాజ్యాలపైన రాజ్యం చేశారు, ఎంత భూమిపైన రాజ్యం చేశారు, ఎలా రాజ్యం చేశారు, మళ్ళీ వాళ్ళు ఏమైనారు అన్న విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు లక్ష్మీనారాయణల గురించి. మిగతా అందరివి హిస్టరీ జాగ్రఫీ చదువుకుంటారు, కానీ లక్ష్మీనారాయణల హిస్టరీ జాగ్రఫీ ఎక్కడ అంత క్లియర్గా లేదు. అది బాబా అంటున్నారు. చూడండి, రాధ గురించి లేదు, లక్ష్మీనారాయణల బయోగ్రఫీ గురించి లేదు, కృష్ణునికి విలువనిస్తారు. ఇవన్నీ రహస్యాలు, ఎన్ని రహస్యాలు ఉంటాయి చూడండి. మనం స్పష్టంగా ఏకాగ్రతగా మురళిని వింటే బాబా ప్రతిరోజు ఎన్ని అమూల్య మహావాక్యాలు, గోప్యనీయమైన రహస్యయుక్తమైన మురళి నడిపిస్తారు బాబా. తప్పకుండా ఇప్పుడు ఇది కలియుగ అంతిమం, సత్యుగం యొక్క ఆది సమయం. సంగమయుగంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఉత్తమ పురుషులు లేదా పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలోని మనుష్యులు ఉత్తములుగా లేరు, కనిష్ఠులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు, సతో రజో తమోలుగా ఉంటారు. ఎవరైతే జ్ఞానాన్ని బాగా వింటారో వారిని సతోగుణీలు అంటారు. ఎవరైతే కొద్దిగా వింటారో, ప్లీజ్ అండర్లైన్, ఎవరైతే జ్ఞానాన్ని బాగా వింటారో వాళ్ళని సతోగుణీలు అంటారు. ఎవరైతే కొద్దిగా వింటారో వారిని రజోగుణీలు అంటారు. ఎవరైతే అసలు వినరో వారిని తమోగుణీలు అంటారు. ఆ చదువులో కూడా ఇలా ఉంటుంది. పిల్లలైన మీకు సతోప్రధానమైన చదువు కావాలి, కావున సతోప్రధానమైన లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు మీకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. నర నుండి నారాయణుడిగా, నారీ నుండి శ్రీ లక్ష్మి కావాలి. ఇదే సత్యమైన గీత. ఇది సత్యమైన గీతా పాఠశాల అని మీరు రాయొచ్చు. ఇది సత్యనారాయణుడిగా తయారు చేసే కథ. ఇదే సత్యమైన అమర కథ, మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. అన్ని చిత్రాలు మీ వద్ద ఉన్నాయి, వీటిలో జ్ఞానం ఉంది చాలా. ఈ సృష్టిలో ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, బాబా తయారు చేపించిన చిత్రాలు ఎవ్వరి దగ్గర కాపీ కొట్టడానికి వీల్లేదు. ఎవ్వరు దాని రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వీల్లేదు. అన్ని అమోఘ రహస్యాలు 7 రోజుల పిక్చర్లలో సృష్టిలోని సర్వ వేద శాస్త్రాలు, ఉపనిషత్తుల సారాంశం, భగవద్గీత యొక్క సత్య సారాంశం, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం, జన్మల రహస్యం, కర్మల రహస్యం, పరమాత్మ గురించిన సంపూర్ణ యథార్థ పరిచయం, ఆత్మ గురించిన పరిచయం, ముల్లోకాల గురించిన పరిచయం. ఎన్ని విషయాలు బాబా చెప్తారు చూడండి, ఎన్ని రహస్యాలు ఇమిడి ఉంది 7 days కోర్సులో. చాలా ముఖ్యమైనది 7 days కోర్సు. ఇది సత్యనారాయణుడిగా తయారు చేసే కథ. ఇదే సత్యమైన అమర కథ, అమరులుగా చేసే కథ, మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. అన్ని చిత్రాలు మీ వద్ద ఉన్నాయి. లక్ష్మీనారాయణల చిత్రం సత్యమైన సత్యనారాయణ యొక్క కథ, మూడవ నేత్రం యొక్క కథ ఆత్మకథ, ఆత్మ గురించిన పిక్చర్. వీటిలో జ్ఞానం అంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన మేము భారతదేశాన్ని సతోప్రధానమైన స్వర్గంగా తయారు చేసి తీరుతాం అని పిల్లలైన మీరు ప్రతిజ్ఞ చేస్తారు. చూస్తున్నారా ఎంత బాగా చెప్తున్నారు బాబా.
మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. సో బాబా అంటున్నారు, మనకు ఈ విషయం అనేది తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికీ ఈ విషయాలు, బాబా చెప్పే ప్రతి విషయాన్ని స్వర్గంగా బాబా వచ్చి తయారు చేస్తున్నారని మనకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీరు ఈ వార్తను అందరికీ తెలియచేయాలి. గాంధీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామని నడుస్తూ నడుస్తూ సత్యాగ్రహంలో పాల్గొంటూ ఇదే పాట, ఇదే శ్లోకం చదివేవాళ్ళు కదా. మరి తప్పకుండా ఇది పతిత రాజ్యం అయినట్లే కదా. పావన రాజ్యం కావాలని కోరుకుంటున్నారంటే అండర్స్టూడ్, పతిత రాజ్యం అనే కదా. తాము స్వయం పతితులమని ఎప్పుడు అర్థం చేసుకోరు. పంచవికారాలే రావణుడు. రామరాజ్యం కావాలి అని అంటున్నారంటే తప్పకుండా వారు అసురీ సాంప్రదాయానికి చెందినవారనే కదా. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇంత పెద్ద పెద్ద గురువులు కూడా ఏమీ అర్థం చేసుకోరు. మేము శ్రీమతం పైన బ్రహ్మ ద్వారా 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్యస్థాపన చేస్తామని మీరు ప్రకటిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇందులో కనిష్ట పురుషుల నుండి సత్వప్రధాన పురుషోత్తములుగా అవుతారు, మర్యాద పురుషోత్తములుగా అవుతారు. ఆది సనాతన మర్యాద పురుషోత్తమమైనది సత్యుగం. ఆది సనాతన దేవీ దేవత ధర్మమే మర్యాద పురుషోత్తమ యుగం. ఇప్పుడు ఆ ఒక్క దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది. అనేక ధర్మాల వినాశనము, సత్యధర్మ స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. మిగిలిన ధర్మాలు ఏవి ఉండవు. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. ఒకే కులం, ఒకే మతం, ఒకే భాష, అన్నింటిలోనూ ఐకమత్యం ఉంటుంది. ఇక్కడ ఒక తల్లి తండ్రికి పుట్టిన పిల్లలే కొట్లాడుకుంటారు అన్నదమ్ములు. అక్కడ ఆవు పులి ఒకే కులంలో నీళ్లు తాగుతాయనేటువంటి సామెత ఉంది. త్రేతాయుగంలో సూర్యవంశీల నుండి మారి చంద్రవంశీల్లోకి వెళ్తారు. అయినా కానీ ఒకే భాష ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. మన రాజ్యంలో ఒకే భాష ఉండేది. ఈ రోజుల్లో ఎన్నో చూస్తూ ఉంటారు. యాత్రికులు తమ యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు తమ దేశం వైపు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంతగా వారిలో తమ ఇంటికి వస్తున్నామన్న సంతోషం ఉంటుంది. 40 రోజులు 100 రోజులు నార్త్ ఇండియా యాత్ర, కాశీ రామేశ్వరం యాత్రలు పోయినప్పుడు వాళ్ళు భలే తిరిగినంతసేపు అన్ని జాగాల్లోనూ తిరిగి ఇంకేం మన ఊరికి వస్తున్నామంటే ఎంత సంతోషం ఉంటుంది. చూడండి, మనము మన రాజ్యానికి పోతామంటే ఎంత సంతోషం ఉండాలంటున్నారు బాబా. ఈ సంతలో వచ్చి మనం కార్యవ్యవహారాల్లోకి వచ్చి అన్నీ మర్చిపోతాం. యాత్రికులు తమ యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు తమ దేశం వైపు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంతగా వారిలో తమ ఇంటికి వస్తున్నామన్న సంతోషం పెరుగుతుంది. ఇప్పుడు ఇక వెళ్ళి కలుసుకుంటామని భావిస్తారు. అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. పురుషార్థం చెయ్యమని బాబా మనకి ఎంతగా తెలియచేస్తూ ఉంటారు. లేకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపడాలి. తెలుసుకొని కూడా పొందలేదే అని పశ్చాత్తాపడాలి. బాబా అంటున్నారు, పదవి కూడా తగ్గిపోతుంది. యోగ యాత్రను అందరికీ తెలియచేస్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజం. మెట్ల చిత్రం ఎంత సహజమైనది. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారికి దినప్రతిదినము సహజమైన జ్ఞానం లభిస్తూ ఉంటుంది. 1 వారం రోజులు అర్థం చేసుకోవడంతో సహజంగా అన్నీ అర్థం చేసుకోగలుగుతారు. చిత్రాలు ఆ విధంగా తయారు చేయబడి ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా అర్థం చేయించబడుతుంది. 84 జన్మల చిత్రం సరైనది. ఇది భారతదేశ వాసులకు చెందినది. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పతిత పావనుడు సద్గతి దాత అయిన శివబాబా మతం పైన మనం మళ్ళీ సహజ రాజయోగ శక్తితో మన తనువు మనస్సు ధనాల ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. మేము ఇతరుల తనువు మనస్సు ధనాలను ఇందులో వాడం. మా తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేస్తాం.
ఎవరెంతగా చేస్తారో వారంతగా తమ భవిష్యత్ కోసం తయారు చేసుకుంటారు. మీరే ఇంటికి చెందినవారు, మీ ద్వారానే బాబా రాజ్య స్థాపన చేయిస్తున్నారు. ఖర్చు కూడా మీరే చేస్తారు. మీకు పెద్ద ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాని స్మృతి చేయాలి. కన్యలు ఏం ఖర్చు చేస్తారు? వారి వద్ద ఏమైనా ఉంటుందా? జ్ఞానేశ్వరులైన మీరు వెళ్ళి రాజరాజేశ్వరులుగా అవుతారు. తండ్రి పిల్లల నుండి ఫీజు వసూలు చేస్తారా? ఏమన్నా ఏమీ తీసుకోరు. స్కూల్లో మొట్టమొదట ఫీజు కట్టాలి. డొనేషన్లు లక్షల డొనేషన్లు కట్టాలి. ఇక్కడ బాబా అంటారు అక్కడ చదువులో ఎంతో ఖర్చు పెడతారు. అక్కడ చదువులో ఎంతో ఖర్చు పెడతారు. ఇక్కడ శివబాబా పిల్లల నుండి డబ్బులు ఎలా తీసుకోగలరు? ఇక్కడ డబ్బులు తీసుకునేందుకు శివబాబా తన ఇల్లేమైనా కట్టుకోవాలనా? తనకేం కావాలో జ్యోతిస్వరూపునికి? పిల్లలైన మీరు భవిష్య స్వర్గంలోకి వెళ్ళి వజ్రవైడూర్యాలతో కూడిన భవనాలు నిర్మిస్తారు. కావున మీరు ఇక్కడ ఏదైతే చేస్తారో దానికి ప్రతిఫలంగా మీకు భవిష్యత్తులో మెహల్స్ లభిస్తాయి. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరెంతగా తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేస్తారో వారంతగా అక్కడ పొందుతారు. సత్యుగంలో కాలేజీలు లేదా హాస్పిటల్స్ నిర్మిస్తారు. అందులో 10 లేదా 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అంత ఖర్చు లేదు. మీ దగ్గర ఉండే దాంట్లో మీరు ఏదైతే వేస్ట్ చేస్తూ ఉంటారో దాన్ని బెస్ట్ చేసుకోండి అని బాబా చెప్తారు. అంతే. వృథాగా పోయే ఖర్చుని బాబా కార్యంలో వినియోగించండి. బాబాను వారసునిగా చేసుకోండి. మనం పిల్లలకి ఎంత బాధ్యతగా ఉపయోగిస్తామో అంత బాధ్యత బాబాకు కూడా మనము ఉపయోగించి మన యొక్క భవిష్యత్తుని మనం తయారు చేసుకోవాలి కదా. అది ఇంపార్టెంట్ కదా. లేకపోతే ఇప్పుడు చేసుకోలేదంటే మళ్ళీ లాస్ట్లో మేము ఇస్తామంటే కూడా బాబా వద్దు నాకు అంటారు. ఎందుకంటే అప్పుడేం అవసరం లేదు కదా, సేవనే ఉండదు. అప్పుడు అవసరం ఏముంటుంది? దానికే బాబా అంటున్నారు అక్కడ చదువుల్లో ఎంతో ఖర్చు పెడతారు. ఇక్కడ శివబాబా పిల్లల నుండి డబ్బులు ఎలా తీసుకుంటారు? ఇక్కడ డబ్బులు తీసుకునేందుకు శివబాబా తన ఇల్లేమైనా కట్టుకోవాలనా? పిల్లలైన మీరు భవిష్యత్తు స్వర్గంలోకి వెళ్ళి వజ్రవడూర్యాలతో కూడిన భవనాలు నిర్మిస్తారు. కావున మీరు ఇక్కడ ఏదైతే చేస్తారో దానికి ప్రతిఫలంగా మీకు భవిష్యత్తులో మెహల్స్ లభిస్తాయి. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరు ఎంతగా తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేస్తారో వారంతగా అక్కడ పొందుతారు. కాలేజీలు లేదా హాస్పిటల్స్ నిర్మిస్తారు. అందులో 10 లేదా 20 లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ అంత ఖర్చు లేదు. చిన్న ఇంటిలో ఆత్మిక కాలేజ్ మరియు హాస్పిటల్ తయారు చేస్తారు. పాండవుల అధిపతి ఎవరు? వారు కృష్ణుడని రాసేశారు. నిజానికి అతడు నిరాకారుడైన భగవంతుడు. మీకు శ్రీమతాన్ని ఇచ్చేది భగవంతుడే. మిగిలిన వారంతా రావణి మతం పైన రావణ రాజ్యంలో ఉన్నారు. రావణి మతం పైన ఎంత అశుద్ధంగా అయిపోయారు. ఇప్పుడు ఇదే బాబా అంటారు సృష్టి పాతగా మరియు కొత్తగా అవుతుంది. ఖచ్చితంగా కదా. టైం గడిచే కొద్దీ ఏ వస్తువైనా పాతగా అవుతుంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా. సృష్టిలో భారతదేశమే ఉండేది. కొత్త భారతదేశం పాత భారతదేశం అంటారు. కొత్త భారతదేశం స్వర్గంగా ఉంటుంది. కొత్తగా ఇల్లు ఉన్నప్పుడు కొత్త కట్టించినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. 15 ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా క్వాలిటీ, ఇప్పుడు అనేక వస్తువుల క్వాలిటీని బట్టి అట్లా తయారవుతుంది. కొత్త భారత ఖండం స్వర్గంగా ఉండేది. మళ్ళీ భారతదేశమే పాతబడిపోతుంది. అది నరకం అయిపోతుంది. దీన్నే రౌరవ్ నరకము అని అంటారు. ఇది మనుషుల విషయమే. ఇక్కడ సుఖం యొక్క నామరూపాలే లేవు. భలే ఫ్లైట్లో తిరగచ్చు, భలే కార్లలో తిరగచ్చు, కానీ లోపలంతా చింతలున్నాయి. బయటకు మాత్రం తిరుగుతూ ఉన్నారు. దానికే బాబా అంటారు సుఖం లేదు. సన్యాసులు ఇప్పటి ఈ సుఖమును కాకి ఎంగిల్తో సమానమైన సుఖం అంటారు. కావుననే వారు గృహస్థ వ్యవహారమును వదిలేస్తారు. వారు స్వర్గము లేదా సత్యుగ స్థాపనను చేయజాలరు. కృష్ణపురిని పరమాత్మయే స్థాపిస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరం రెండూ సత్వప్రధానమైనవి. కావుననే కృష్ణుని ఎంతగానో ప్రేమిస్తారు. ఎందుకంటే అతడు పవిత్రుడు కదా. చిన్న బిడ్డ బ్రహ్మజ్ఞానితో సమానం. చిన్న పిల్లలు అసలు మహానాత్మలు కదా. వికారాలు అంటే ఏమో తెలియదు. అందుకే బ్రహ్మజ్ఞానిలు అంటారు వాళ్ళని.
చిన్నపిల్లలకు వికారాల గురించి తెలియదు, సన్యాసులకు తెలుసు. పిల్లలు జన్మ నుండి మహాత్ములుగానే ఉంటారు. పిల్లల్ని పవిత్ర పుష్పాలు అంటారు. శ్రీకృష్ణుడు నంబర్ 1 పుష్పం. అతడు స్వర్గమైన కొత్త ప్రపంచం యొక్క మొట్టమొదటి యువరాజు. జన్మ తీసుకోగానే మొట్టమొదటి యువరాజు అని అంటారు. శ్రీకృష్ణుని వంటి సంతానం కలగాలని అందరూ కృష్ణుని తలుచుకుంటూ ఉంటారు. మీరు ఎలా అవ్వాలంటే కృష్ణునిలాగా కాండి అని బాబా అంటున్నారు. కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే ఉండరు కదా. సైన్స్ బాబా అంటారు ప్రిన్సెస్ ఉంటారు కదా, అనేక మంది, 7 మంది 8 మంది కృష్ణుళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి మళ్ళీ రాకుమారులు ఆ విధంగా లెక్క పెట్టుకుంటే ఎంతమంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, అట్లా 8 మందికి మళ్ళీ 8 మంది, మళ్ళీ వాళ్లకు 8 మంది, అట్లా జన్మలు లెక్క పెట్టుకుంటే ఎంతమంది అవుతారు చూడండి. కౌంటింగ్ చేస్తున్నారు. హుబ్లీలో బసవరాజ్ అన్నయ్య ఉన్నారు. ఆయన గీతా జ్ఞానం పైన పెద్ద మ్యూజియం కట్టారు. అందులో సత్యుగంలో ఎంతమంది రాజులు ఉంటారు, త్రేతాయుగం ఎండింగ్కి ఎంతమంది రాజులు అవుతారు, ఇవన్నీ విషయాలు క్యాలిక్యులేటెడ్గా అన్నయ్య తయారు చేశారు. సో బాబా అంటున్నారు ఇవన్నీ కావాల్సిందే కదా, అందరూ అలాగే తయారవుతూ పోతాం కదా. బాబా అంటున్నారు ప్రిన్స్ ఆఫ్ వెల్స్గా ఎంతమంది అవుతారు? 2nd, 3rd అలా ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా వంశం ఉంటుంది. బాబా తర్వాత ఇంకొకరు సింహాసనం పైన కూర్చుంటారు. అక్కడ వంశం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ట్రస్ట్ ఉంది కదా. బాబా తర్వాత దాదీలు వచ్చినారు, దాదీల తర్వాత ఇప్పుడు మోహిని దీదీలు వచ్చినారు, దీదీల తర్వాత ఇంకొక జనరేషన్ రెడీగా ఉంది. సో ట్రస్ట్ ఉంది కదా. బాబా అంటున్నారు అలాగే ఉంటుంది. మీరు క్రిస్టియన్లతో సంబంధం, బాబా అంటారు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీకు క్రిస్టియన్లతో సంబంధం ఉంది. కృష్ణుడు మరియు క్రిస్టియన్లు ఇరువురి రాశి ఒక్కటే. వీరిరువురి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఎంతో నడుస్తాయి. భారతదేశం నుండి వారెంతో ధనాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు తిరిగి వాళ్ళు ఇస్తున్నారు, రిటర్న్ సర్వీస్ చేస్తున్నారు. ఈ యూరోపియన్లు పరస్పరం కొట్లాడుకొని సమాప్తమైపోతారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. 2 పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో కోతి వెన్న తినేస్తుందని. ఆ విషయం ఇప్పటిదే. వారు పరస్పరం కొట్లాడుకుంటారు, రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన జ్ఞానం ఉంది. మనమంతా బ్రహ్మకుమారి కుమారులమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము బెంగాలీలు గుజరాతీలు అని కాదు. ఈ మతభేదాలు కూడా తొలగిపోవాలి. మనకెందుకు ప్రాంతీయ తత్వం కూడా ఉండకూడదు, కులతత్వం ప్రాంతీయ తత్వం కూడా ఉండకూడదు. బాబా పిల్లలైనాక ఆత్మలందరం మనం ఒకే తండ్రి సంతానం కదా. తో బాబా అంటారు మనం ఒకే తండ్రి సంతానం. బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతం పైన మనం మళ్ళీ మన స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాం. జ్ఞానము మరియు యోగాల శక్తి ద్వారా స్థాపన చేస్తున్నారు. యోగ శక్తి ద్వారానే మనం పావనంగా అవుతాం. బాబా సర్వశక్తివంతుడు, వారి ద్వారా శక్తి లభిస్తుంది. మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో యుద్ధాలు మొదలైనవి ఏవి చేయరు, అంతా పవిత్రతా శక్తియే. మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అంటారు. కావున దానికి ఆధారం స్మృతి యాత్రనే. అక్కడ మీ వ్యాపార వ్యవహారాల్లోకెళ్ళి అంతా మర్చిపోవడం కాదు. ఇక్కడ సముఖంగా జ్ఞానసాగర్ని అలలు చూస్తూ ఉంటారు. నదులలో అలలుండవు. సముద్రంలో ఒక్క అల కూడా ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. భూకంపాలు వచ్చినప్పుడు సముద్రం కూడా ఉప్పొంగుతుంది. మనుషులు సముద్రాన్ని ఎండించి భూమిని తయారు చేస్తారు. మళ్ళీ ఆ భూమిని ఎంతో ఖరీదుకు అమ్ముతారు. ఈ బాంబే ఇక ఉండదని మీకు తెలుసు. ఇంతకుముందు బాంబే ఇంత పెద్దగా లేదు, చిన్న ఊరుగా ఉండేది. ఇక్కడ ఈ మాతలు చాలా అమాయకులు. వారంతగా ఏమీ చదువుకోలేదు. నిజానికి ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాలి. వాస్తవానికి ఆ చదువు ఏమిటికి పనికిరాదు. మీరు ఏమీ చదవనట్లయితే అది మంచిదే అంటారు బాబా. బాగా చదువుకున్న మనుషులు అర్థం చేసుకునేటప్పుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇక్కడ కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారి అయిన మానవుణ్ణి తలుచుకోవాల్సిన అవసరం లేదు. బాబానొక్కరినే మనం గుర్తు చేసుకోవాలి. ఏ దేహదారిని మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మహిమ అంతా ఒక్క బేహద్దు తండ్రిది. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. ఆ తర్వాత బ్రహ్మ 2వ నంబర్ వారు.
మీకు తెలుసు, వారికన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ ఉండరు. బ్రహ్మబాబా శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవరున్నారు? ఇతడి కన్నా ఉన్నతమైన ఆసామి ఇంకెవ్వరూ లేరు. కానీ ఎంత సాధారణంగా నడుచుకుంటారో చూడండి. కోట్ల అధిపతి బాబా బ్రహ్మబాబాని చూడండి, శివబాబాని చూడండి, ఎంత సింపుల్గా ఉంటారు. అది ఇంపార్టెంట్. చూపించుకోకూడదు, చాలా ఆడంబరంగా ఉండకూడదు, లగ్జరీగా ఉండకూడదు. అది బాబా అంటున్నారు, సాధారణంగా ఉండాలి. సాధారణత ద్వారానే మహానత అనేది అర్థమవుతుంది. సాధారణంగా నడుచుకుంటారు చూడండి. ఎంతో సాధారణ రీతిగా పిల్లలతో కూర్చుంటారు, రైల్లో వెళ్తారు. వీరెవరు ఇతరులు ఎలా తెలుసుకోగలరు? భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు, తప్పకుండా ఎవరిలోకో ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తారు కదా. జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చినట్లయితే ఎంతోమంది కనుక్కుంటారు, గురువుగా మారిపోతారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. అప్పుడు చదివించడానికి వీలు కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ బాబా గుప్త సాధారణ వేషంలో కూర్చొని పిల్లలకు చదివిస్తున్నారు. చదవాలి కదా, ఇంపార్టెంట్. అది బాహ్యం నుంచి ఆంతరంగికంలోకి వెళ్ళిపోవాలి. ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. అదే కాన్షియస్నెస్ని షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని. బాబా ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా బ్రహ్మ బాబా. యశోదాత్మ, నారాయణాత్మ, రాధిక ఆత్మ అని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆత్మాభిమాని స్థితి సర్వోచ్చ స్థితి. ఆత్మాభిమానియే సర్వోన్నత జ్ఞాని. అందుకే బాబా అంటారు, ఆత్మజ్ఞాని ప్రపంచంలో కూడా చూడండి, భోగి వేమన, యోగి వేమన ఎప్పుడు హైరి? వైరాగ్యం వచ్చినప్పుడు. ఆత్మజ్ఞానంతో వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ ప్రపంచం అంతా ఇంకా పోయేది ఉంది, దీంతో నాకేం పని ఉందని వైరాగ్యం వచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్. అది బాబా అంటున్నారు, మీరు అవ్యక్త సైన్యం, ఆత్మలైన మనము యోగులం. యోగం యొక్క శక్తి ద్వారానే మన రాజ్యాన్ని మనం స్థాపించుకుంటున్నాం. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి తెల్లని కొత్త శరీరాన్ని ధరిస్తాం. ఇప్పుడు ఇది అసురీ సాంప్రదాయం, మళ్ళీ మనం దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతాం. నేను కొత్త ప్రపంచంలో దైవీ శరీరాన్ని ధరించి రాజ్యం చేస్తాను అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, శరీరం ప్రకృతి. ఆత్మ ఎల్లప్పుడూ పురుషుడే, కానీ తమ లెక్కాచారాల అనుసారంగా స్త్రీ లేదా పురుష శరీరాన్ని ధరిస్తుంది. కానీ నేను మాత్రము అవినాశి ఆత్మను. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. కలియుగ వినాశం కూడా తప్పక జరుగుతుంది. వినాశం యొక్క ప్రభావాన్ని కూడా మీరు చూస్తూ పోతారు. అదే మహాభారత యుద్ధం జరగాల్సి ఉంది. మరి తప్పకుండా భగవంతుడు కూడా వస్తారు కదా. అతడు ఏదో ఒక శరీరంలో ఉన్నాడు. అది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను పూర్తి సాధారణ తనువులోకి వస్తానని కూడా బాబా అంటున్నారు. నేను కృష్ణుడి శరీరంలోకి రాను. అతడే పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. నేను అతడి అనేక జన్మల అంతిమ సమయంలో వస్తాను. 84 జన్మలను సూర్యవంశీయులే తీసుకుంటారు. వారే మొదటి నంబర్లోకి వస్తారు. సాకారి వృక్షము మరియు నిరాకారి వృక్షము, ఈ రెండింటి గురించి పూర్తి జ్ఞానం అవసరం. ఇది మీ దగ్గర ఉంది. మూలవతనం నుండి నంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు వస్తాయి. ఆ తర్వాత నంబర్ వారుగా ఇతర ధర్మాల వాళ్ళు ద్వాపర యుగం నుంచి వస్తారు. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉన్నతంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ కదా. చిత్రాలను చూస్తూ ఉంటే వినేవాళ్ళకి కూడా ఖుషి అవుతుంది, ఆనందమవుతుంది. పిల్లలందరికీ అర్థం చేయించాలి. కుమారీలు లేచి నిల్చోవాలి అంటే జ్ఞానంలో ముందుకు రావాలి. కొంతమంది పిల్లలు ఇటువంటి విషయాలను అర్థం చేయిస్తూ ఉంటే అదొక అద్భుతం అయిపోతుంది కదా. వారు ఎంత పేరుని తీసుకొస్తారు. లౌకికం మరియు అలౌకికం రెండింటి పేరుని ప్రఖ్యాతం చేస్తారు. ఇంపార్టెంట్ కదా అది. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार
గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం ఎంత బాగుంది చూడండి మురళి. ఎన్ని విషయాలు బాబా ప్రతిరోజు చెప్తారు చూడండి. దీన్ని మనం అర్థం చేసుకోవాలా, బాబా వచ్చి ఎన్ని విషయాలు చెప్తున్నారని. సారం, సంగమ యుగంలో శ్రేష్ఠ కర్మలను చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్టంగా తయారు చేసే కర్మలేవి చేయకూడదు. ఇంపార్టెంట్. గుప్త రూపంలో బాబాకు సహాయకులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. మీ తనువు మనసు ధనాలతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. స్మృతి మరియు పవిత్రత శక్తిని జమ చేసుకోవాలి. వరదానం, తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని రకాల అధీనతను సమాప్తం చేసుకునే ప్రకృతి జీత్గా కండి. తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని రకాల అధీనతను సమాప్తం చేసుకునే ప్రకృతి జీత్గా కండి. వివరణ, ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో అప్పుడు ప్రకృతి పైన కూడా విజయమనగా అధికారాన్ని పొందుతారు. సంపూర్ణ స్థితిలో ఏ విధమైన అధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు 3 విషయాలు తోడుగా అవసరం. 1 ఆత్మీయత, 2వది ఆత్మిక నశ యొక్క శక్తి, 3వది దయాహృదయం యొక్క గుణం. నశ, ఆత్మీయత, నశ మరియు దయాహృదయం. ఎప్పుడైతే ఈ 3 విషయాలు ప్రత్యక్ష స్వరూపంలో ముఖములో కర్మలో కనిపిస్తాయో అప్పుడు అధికారి లేదా ప్రకృతి పైన విజయీ ఆత్మ అని అంటారు. స్లోగన్, శ్రీమతం అనే కళ్ళెం దృఢంగా ఉంటే మనస్సు అనే గుర్రం పరిగెత్తదు. ఇంపార్టెంట్. శ్రీమతం అనే కళ్ళెం దృఢంగా ఉంటే మనస్సు అనే గుర్రం పరిగెత్తదు. అవ్యక్త ప్రేరణ, అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. ఎవరైనా ఒకవేళ అపవిత్రతకు చెందిన వృత్తి, స్మృతి లేదా సంకల్పంలో ఉన్నట్లయితే వారు బ్రాహ్మణత్వానికి చెందిన స్థితిలో లేరని అర్థం. కనుక అడుగడుగులో జాగ్రత్తగా ఉండండి. విశేషతలతో పాటు ఒకవేళ ఏదైనా ఒక్క బలహీనత ఉన్నా ఆ ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోతుంది. ఎంతో కష్టపడతారు, కష్టపడి కూడా ఏం లాభం వస్తుంది? బూడిదలో పోసిన పన్నీరు. అందుకోసమే బాబా అంటున్నారు, ఒక్కటి అవగుణం ఉన్నా కూడా బాబా అంటారు ఎన్నో విశేషతలు ఉంటాయి. ఒక్క అవగుణం ఉంటే కూడా అవగుణాలని చూసేవాళ్ళు ఉన్నారు కానీ విశేషతలను చూసేవాళ్ళు లేరు కదా. అందుకోసం మనం సేవ బాగా చేస్తాము. జతలో అభిమానం ఉందనుకో, అహంకారం ఉందనుకో, నాదే జరగాల అనేది ఉందనుకో, గర్వం ఉందనుకో, ఇట్లే చేయాలా అనేది ఉందనుకో, వేస్ట్ అయిపోతుంది కదా. సేవ యొక్క బలము ఫలము లభించదు. అలా ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.